కలికి మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్ గానా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారన్న కలికి టైంలో? కల్కి అయితే మాత్రం ఏ రేంజ్లో ఉండబోతుందంటే మీకు ఏ చిన్న సీన్లో కావచ్చు ఏదిలో కావచ్చు ఇది టాలీవుడ్ సినిమా, ఇది మన ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా అయితే అనిపించదు. టోటల్గా హాలీవుడ్ మీద ఫోకస్ చేశారు. రాజమౌళి గారు ప్యాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తే మనోడికి మాత్రం హాలీవుడ్ మీద చేశాడు. సినిమా అయితే మాత్రం మొన్న వచ్చిన బుజ్జి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న, చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పొచ్చేదానికి ఏం లేదన్నా, మొన్న బుజ్జి ఇంట్రడక్షన్ అయితే మాత్రం చింపేశారు అనమాట. నాకైతే హాలీవుడ్ రా బాబు, మనం చూసిన హాలీవుడ్ అని మేమే కన్ఫ్యూజ్ అయిపోయి పక్కగా హాలీవుడ్ రేంజ్లో సినిమా తెరకెక్కించబోతున్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంతోష్ నారాయణ గారు ఏ రేంజ్లో ఉండబోతుందని తెలియజేశారు. ఇంకా నాగాశ్విని ఎక్కడో పెట్టాలనుకున్నాడు సినిమాని. ఈజీగా బాహుబలి రికార్డ్ని చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ దానికి మళ్ళీ ప్రభాసే కలికితోనే అది బ్రేక్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. మనోడి దానికి ప్లాన్ అంతా రాజమౌళిని బీట్ చేయాలని ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తారు. బట్ నాగాశ్విన్ మాత్రం ఒక వరల్డ్గా మన సినిమాని, మన స్థాయిని, మన ఇండస్ట్రీని తీసుకెళ్లాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అశ్విన్ అతను లో లిమిటెడ్ బడ్జెట్ ఈ సినిమాని తెరకెక్కించిపోతున్నారు. బట్ ప్రభాస్ని టచ్ చేసే రేంజ్ ఇంకెవడో రాడు. అందరూ ఎడుకోలేదు. హాలీవుడ్ హీరో మా ఓడే కానించి చూడండి, పక్కగా 5,000 కోట్ల సినిమా ఇది కలికి అన్నారు.